నమస్తే శ్రీ సుదర్శన వీక్షణ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ నిర్మాణ వాస్తు జాతకరత్న జననకాల నిపుణుడు నివారిక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. మరి వారితో వాస్తుకు సంబంధించి జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే అండి సుదర్శన్ గారు. ముందుగా వాస్తు గురించి మనం రోజుకు ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే కాలర్స్ అడిగినటువంటి సమస్యలు కూడా వారి పరిష్కార మార్గాలను కూడా అందజేస్తున్నారు. అలాగే ముందుగా మనం వాస్తు గురించి మాట్లాడుకుంటే పూజ గది ఒకటి బాగా చూస్తారు, దాని తర్వాత కిచెన్ గురించి బాగా చూస్తారు. కిచెన్ కి సంబంధించి డోర్స్ ఎలా ఉండాలంటారు, విండోస్ ఎటువైపు ఉండాలి? కిచెన్కు సాధ్యమైనంత వరకు డోర్ ఇవ్వడం మంచిదండి. కానీ ఆ నడక అనేది ఏ విధంగా అనేది ప్రధానంగా ఆలోచించాలి. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొంతమంది వచ్చేసి ఏ ఫేసింగ్ కిచెన్ ఉన్నప్పటికీ కూడా, అంటే అక్కడ స్పేస్ ఉన్నప్పటికీ కూడా ఉత్తరమే నడక ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. అది చాలా తప్పండి. ఎందుకంటే మనం పూజ గది తర్వాతే వంటగది తర్వాతే పూజ గదిని ఇస్తున్నాం. అక్కడ పూజ గదిని ఇచ్చినప్పుడు ఏ విధంగా వస్తుంది? ఒకవేళ ఇచ్చిన అనేది నీచ భాగంలో జరుగుతుంది. అంటే ఉత్తర వాయు భాగంలో, అంటే ఆ కిచెన్ రూమ్కి ఉత్తర వాయు భాగంలో నడికేదానికి అవకాశం ఉంది. అంటే స్పేస్ లేని చోట్ల, అంటే 2 రూములు మాత్రమే ఉన్నప్పుడు, కిచెను బెడ్రూమ్ మాత్రమే ఉన్నప్పుడు, మిగతాది హాల్ ఉన్నప్పుడు అంటే అది తప్పదు. కాబట్టి అక్కడ ఏదైనా సరే ఆ సౌకర్యం వచ్చేసి పూజ గదికి, అంటే ఒక రూము, అంటే కొంతమంది ఏం చేస్తున్నారు వంటగదిలోని పూజ ఒక మూల ఈశాన్య మూల ఏర్పాటు చేసుకుంటారు. అది ఈశాన్య మూలకు లేకుండా కొంచెం పక్కకు జరిపి పెట్టుకున్న తర్వాత సరిపోతుంది. అప్పుడు ఆ నడక జరిగే విధానంలో కేవలం నిత్యస్థానం లేకుండా ఇటువైపు ఎలాగో పూజకు 2 అడుగులు వదిలిపెట్టినప్పుడు ఇట్లా వార్డ్రోబ్స్ కూడా ఒక 2 అడుగులు వదిలిపెట్టేసి, అంటే మొత్తం 5 అడుగులు అవుతుంది. మధ్యలో దారి వచ్చేసి ఒక 2 అడుగులు వదిలిపెట్టుకున్నా సరిపోతుంది. అంటే 2 రూములు ఉంటాయి. అదే డైనింగ్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా పశ్చిమ వాయువులు మాత్రమే నడక ఉండాలి. అట్లా లేకుండా ఉత్తరంలో నడక పెట్టుకుంటే అక్కడ వచ్చే పూజ గది సరిత రాదు. ఇవి చేసుకునే విధానంలో సమస్యలు వస్తాయి. కాబట్టి ఇటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి అది ఆలోచన చేయకుండా ఇట్లా మాత్రం ఆలోచన చేస్తే, అంటే ఉత్తరం వైపే అనేది ఉండాలి, అంటే దారి అనేది ఉండాలని ఆలోచిస్తే మాత్రం లేనిపోని తప్పులు జరుగుతున్నాయి. అక్కడ వంటగదిలో స్త్రీ అనేది వంట కూడా మనశ్శాంతిగా చేయలేకుంది. అది కరెక్ట్గా చూసుకోండి. అలాగే కిటికీలు కొన్నిసార్లు కిచెన్ నుంచి బాల్కనీకి కూడా డోర్లు ఇస్తూ ఉంటారు, అంటే అవతల వైపు అలా ఓకేనా? అలా కిచెన్ నుంచి బాల్కనీలోకి డోర్ ఇచ్చినప్పుడు అండి వాషింగ్ ఏరియాకు ఎక్కువగా ఇస్తుంటారు. దక్షిణం వైపు అయితే ఆ 2 అడుగులో 3 అడుగులో ఉంటుంది. 25 డిగ్రీలు టిల్ట్ అయినప్పుడు పెద్ద సమస్య ఉండదు. కానీ 5 డిగ్రీస్ టిల్ట్ అయినప్పుడు మనం పూజ ఇది ఏదైతే పొయ్యి ఇస్తున్నామో, అంటే స్టవ్ అనేది ఇస్తున్నామో ఖచ్చితంగా ఆగ్నేయం మూల ఉండాలి. ఈ టిల్ట్ అయినప్పుడు అయితే సరిపోతుంది. కానీ టిల్ట్ కానప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏదైతే అది ఏర్పడుతుందో, అంటే ఆ గ్యాప్ అనేసి ఎప్పుడు ఏమైతే తూర్పులేకి ఈ వంట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాషింగ్ ఏరియా అక్కడ ఉన్నప్పుడు కొంచెం దాన్ని జాగ్రత్త చేసుకోవాలన్నమాట. ఇంకా తూర్పు ఆగ్నేయం వైపు వాషింగ్ ఏరియా వచ్చినప్పుడు అక్కడ డోర్ ఇస్తే మాత్రం ఇక్కడ సింహద్వారం కనుక ఈ వంట గది లెవెల్కే సింహద్వారం ఉన్నప్పుడు ఆగ్నేయం పెరుగుదలే యాక్సిడెంట్స్, ఆపరేషన్స్ ప్రధానంగా మనం ఎక్కడ చూస్తున్నాం అంటే అపార్ట్మెంట్స్లో చూస్తున్నాం. ఎందుకంటే ఆ లాబీ అనేది అక్కడ ఆగ్నేయంలో వదిలిపెట్టింటారు. లాబీ ఎంత అంటే ఏదైతే నడక ఉంటుందో అపార్ట్మెంట్ కదా, వీళ్ళింటి దగ్గర నుంచి అంటే ఒక 4 ఫ్లాట్లు కానీ ఉన్నాయనుకోండి, మధ్యలో అనేది ఉంటుంది. మిగతా అన్ని చోట్ల కూడా ఆ యొక్క బాల్కనీ ఇవ్వడం అటువంటి చేస్తూ ఉంటారు. ఇటువంటి కొన్ని సందర్భంలో సమస్య జరుగుతూ ఉంటుంది. అట్లా అంటే ఏదైనా మనం మూల పెంచుకోకూడదు, తుంచుకోకూడదు అని ప్రధానంగా చెప్తున్నాం. కాబట్టి అట్లా ఏదైనా సరే అట్లా పెరిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని అది ఏదో ఒక బంద్ చేసుకొని ఉండాలి. ఒకవేళ కారిడార్ అంతా కంటిన్యూగా ఉన్నట్లయితే ఇక్కడ సింహద్వారం నుంచి వాడుకోవడమే మంచిదన్నమాట. అంటే నీచ స్థానంలో నడక అనేది జరగరాదు, అది పెరిగి అస్సలు వాడకూడదు. అట్లా తూర్పాగ్నేయ విషయం జాగ్రత్తగా, దక్షిణాగ్నేయ విషయం అయితే ఆ వాషింగ్ ఏరియా ఉండొచ్చు. అది మనం డిగ్రీలు టిల్ట్ అయిన దాన్ని బట్టి చాలా జాగ్రత్త చూసుకున్నట్లయితే ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువగా ఉంది. సో ఏంటంటే దానికోసం ప్రత్యేకంగా పూజ గది అని కేటాయించడం అనేది చాలా తక్కువగా. ఇప్పుడు వంటగదిలో మీరు అన్నట్టు ఆగ్నేయ వైపుగా వంటగది ఇచ్చినా కూడా వంటగదిలోనే ఒక చిన్న ఒక ఏదైనా ఒక మూల కానీ ఏదైనా ఇస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా వంటగది ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మనం వంట చేస్తున్నప్పుడు ఈస్ట్ కి మనం తూర్పు వైపుగా ముఖం పెట్టి వంట చేస్తున్నప్పుడు ఆపోజిట్ గా మనకి సెల్ఫ్లు ఇస్తూ ఉంటారు, అందులో పూజ గది పెడుతూ ఉంటారు ఒక సెల్ఫ్ లో మాత్రమే. అలా చేయొచ్చు, ఎందుకంటే అదే ఆగ్నేయం అంటారు. అది కూడా వాదిస్తున్నారు చేస్తున్నాం. కానీ దానికంటే కూడా తూర్పు తిరిగి చేయడమే ఉత్తమం అండి. అక్కడ ఏమవుతుంది, ఒకవేళ ప్లాట్ఫామ్ అనేది ఎట్లయినా ఎంత చిన్న ఇళ్ళలో అయినా 6 అడుగులో 7 అడుగులు అనేది వంటగది ఏమి ఇవ్వరు. అట్లా ఇచ్చినప్పుడు ఒక 4 అడుగులు ప్లాట్ఫామ్ పోతే ఇంకొక 4 అడుగులు, అంటే ఒక 2 అడుగులు 3 అడుగులు అయినా కూడా ఒక అర్ధ అడుగులు పెట్టుకున్నా కూడా ఇది ఏదైనా పూజకి ఏర్పాటు చేసుకుని తూర్పు తిరిగి ప్రప్రథమంగా మనం చేయాలండి పూజ. ఎందుకంటే మనం పొద్దున్నే ఆ పూజ చేసుకొని కనుక మనం పని మీద మనం వెళ్ళినప్పుడు ఒక మనోధైర్యం అనేది ఉంటుంది. ఈ వాస్తు ప్రభావం ప్రకృతి మనకు అన్నీ సహకరించినప్పుడు కూడా, మన టైం బాగున్నప్పుడు కూడా బాగాలేనప్పటికీ కూడా ఒక మనోధైర్యం పరంగా, అందుకే పూజ అనేది కూడా సాయంత్రం పూట చేయాలని చెప్తారు. కానీ మనం పనుల మీద వెళ్ళేటప్పుడు సాయంత్రం ఎలా చేస్తాం, చేయలేం కదా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్తే రాత్రి ఎప్పుడో వస్తారు. కాబట్టి పొద్దున్నే మీకు సౌకర్యవంతమైంది కాబట్టి పొద్దున్నే ప్రప్రదంగా మీరు చేయాల్సింది సూర్యుని తిరిగి దండం పెట్టాలి. ఇప్పుడు మీరు పడమర తిరిగి పూజ చేస్తాను అప్పుడు ఆపోజిట్ చేసినట్లయితే అది కదా. కాబట్టి అది కొంచెం ఆలోచన చేయాలి. అంటే పడమర తిరిగి చేయడం తప్పు కాదు, కానీ దానికంటే ఇది ఉత్తమం. అది అక్కడ మనం సాధ్యమైతే ఆ సౌకర్యం ఏర్పాటు చేసుకోమని చెప్తామండి. అంటే ఇంతకుముందు కాలం చేస్తానంటే పూజ అసలు చేయని వాళ్ళు ఏదో ఒక పటం పెట్టి ఎప్పుడో పండగ చేసినా కూడా మీరు పొద్దున్న మధ్యాహ్నం అయినా పండగ పూర్తి చేస్తారు. కాబట్టి అప్పుడైనా సూర్యుడు మీకు అభిముఖంగానే ఉంటారు. మీరు వ్యతిరేకంగా తిరిగి పూజ చేయడం వల్ల ఉపయోగం ఉంటుంది. కాబట్టి సాధ్యమైతే తూర్పు తిరిగే పూజ చేసుకోవడం మంచిది.
సో అంటే ఇప్పుడు మన కిచెన్లో కూడా ప్లాట్ఫామ్ వస్తుంది కదా, దానికి ఒక కాలర్ ఉన్నారు, ఫస్ట్ ఆయనతో మాట్లాడినాక మిగతా క్వశ్చన్స్. నమస్తే అండి నాగార్జున గారు. హలో నాగార్జున గారు, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం, ఇప్పుడు మా ఇల్లు చీకటిగా ఉంటుంది, మొత్తం ఉత్తరం ఫేస్ మాది. నిన్న ఒక చోట విన్నాను మేడం, ఇంటి ఎదురుగా తలుపు ఉత్తరం ఫేస్ ఉన్న చీకటి ఉన్నప్పుడు తలుపు తెరిచి ఉండాలి ముందు రూమ్ అని. కానీ ముందు ఎదురుగా గోడ ఉంటే చీకటి ఉంటుంది కాబట్టి పోయే వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో తలుపు ఎప్పుడు వేసి ఉంటాము. కానీ చీకటి ఉంటుంది మేడం. నెక్స్ట్ ఈ లెట్రిన్ బాత్రూమ్స్ ఉంటాయి కదా, ఇవి తూర్పు మాకు చూసేటప్పుడేమో నార్త్ ఈస్ట్ వస్తుంది అన్నమాట. మా వాళ్ళు అంటారు అది వెస్ట్ కిందకు వస్తుంది వెనక్కి కూర్చునే టైంకి, కాబట్టి అది తప్పు లేదని అంటారు. అది ఎదురు చూసినప్పుడు నార్త్ ఈస్ట్ వస్తుంది అనమాట. మరి దీని గురించి చెప్పండి కొంచెం. ఇల్లు చీకటి ఉంటదండి మామూలుగా. ఇల్లు చీకటి ప్రప్రథమంగా ఉండకూడదండి, అది ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంకా ఈ హైదరాబాద్ లో ప్రస్తుతం జగన్ గవర్నమెంట్ వల్ల మొత్తం ఇక్కడ వచ్చేసారు కాబట్టి రేట్లు పెరిగిపోయినాయి. నాగార్జున గారు, సరే మీ ఇల్లు చీకటిగా ఉంటుంది కాబట్టి ఒకసారి దానికి ఏం చెప్తారు సుదర్శన్ గారు, విందాం ఒకసారి. సరే అండి, మీరు వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ ఇల్లు అంటున్నారు. పదే పదే ఆ డోర్ను బంద్ చేసుకొని మీరు ఉండాల్సి వస్తుంది కాబట్టి అందుకే అండి మనం డోర్ ఇచ్చినప్పుడు డోర్ పక్కనే ఒక విండో కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లా లేకుండా ఉన్నట్టయితే మీరు ఇప్పుడు చెప్పిన సమస్య వస్తుంటుంది. అంటే ఉత్తరం డోర్ ఉన్నప్పుడు తూర్పు కూడా డోర్ ఉండాలి. అప్పుడు తూర్పు డోర్ ఉన్నప్పుడు ఎలాగో రోడ్డు మీదకి అది కనిపించదు కాబట్టి అక్కడి నుంచి వెంటిలేషన్ దాని ఆహ్లాదం. ఇప్పుడు మీకు సమస్య ఏం జరుగుతుందంటే ప్రధానంగా చూసుకుంటేనా మీకు తూర్పు డోర్ లేదు, తూర్పు నుంచి వెంటిలేషన్ లేదు. అట్లా తూర్పు నుంచి వెంటిలేషన్ అప్పుడు ఇంట్లో ఎప్పుడు చీకటి ఉండదండి, అది ప్రధానంగా చూసుకోండి. అది ఆటోమేటిక్గా మీకు అన్ని సెట్ అయిపోతాయి. రైట్ నాగార్జున గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ వెంకటేశ్వర గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే అండి వెంకటేష్ గారు. హలో నమస్తే మేడం. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. గురుగారు, ఇప్పుడు దక్షిణ ముఖద్వారం సింహద్వారం వచ్చింది ఇంటికి. అయితే అక్కడ కిచెన్ వచ్చేసి వాయువులో పెట్టారు సిద్ధాంతి గారు. అది ఇప్పుడు మీరు అది కరెక్ట్ అంటారా, పర్వాలేదు అంటారా? అట్లా చాలా చోట్ల ఈ మధ్య ఇది కొత్త పద్ధతి తెచ్చుకున్నారండి. ఒకటి దక్షిణ సింహద్వారం ఇళ్లకు ఆగ్నేయంలో సింహద్వారం రావాలి కాబట్టి వాయువ్యంలో కిచెన్ అనేది పెడతా ఉన్నారు. ఒకవేళ పెట్టినా తప్పేం లేదండి, కానీ మనం ఆడే స్థలం ఉన్నట్లయితే ఆగ్నేయంలో చేసుకుంటేనే మంచిదండి. తూర్పు ఆగ్నేయంలో వంట చేసుకుని నైరుతిలో బెడ్రూమ్ ఇచ్చుకొని మధ్యలో ఆ సింహద్వారం వేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ అయితేనా ఒక 6/3 6/4 స్థలం వేస్ట్ కావచ్చు, కానీ మిగతా అంతా కూడా హాల్ అదంతా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అదే సిట్అవుట్ ఏరియా తిన్నా ఉంటుంది. అట్లా ఏదైనా అవకాశం ఉందేమో పరిశీలన చేసుకోండి. అట్లా లేకుంటే వాయువులో కిచెన్ ఇచ్చినప్పుడు పశ్చిమ ముఖంగా తిరిగి వంట చేయండి. అది నెక్స్ట్ ప్రాధాన్యత అవుతుంది. ఈ ప్రపంచం చెప్పినది చూసుకోండి. అట్లా లేనప్పుడు వాయుంలో అంటే పశ్చిమ వాయుం మూలగా పెట్టుకొని, అంటే తూర్పు కూడా అటాచ్ కాకుండా ఒక అర్ధడుగన్న ఖాళీ స్థలం ప్లాట్ఫామ్ పెట్టి ఆడనే పోయి రావాలి. ఇంకా తర్వాత ఇంకోటి ఏదైనా ఉంటే ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ ఏం చేస్తున్నా అంటే ఈ ఉత్తర వాయువ్యంలో అంటే పశ్చిమ వాయువ్యంలో వంటగది ఇచ్చినప్పుడు అక్కడ మళ్ళీ ఆగ్నేయంలో వంట చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, ధనస్థానంలో వంట అయిపోయి అనవసరంగా డబ్బులు వచ్చేసి కాలిపోవడము, అంటే ఇంకా డబ్బులు కాలిపోయినట్లు అయిపోతూ ఉంటాయి. డబ్బులు వచ్చే డబ్బు కూడా రాదు, ఆర్థికపరమైన ఇబ్బందులు, స్త్రీ అనారోగ్య సమస్య, ఇటువంటి జరుగుతూ ఉంటాయి. ఓసారి అది పరిశీలన చేసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అలాగే నేను ఒకసారి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటాయి నెంబర్స్, అది కూడా సుదర్శన్ గారి పర్సనల్ నెంబర్స్. అవి డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన స్వయంగా రమ్మంటే మీ ఇంటి కూడా వచ్చి ఆయన మీ వాస్తుకు సంబంధించి కానీ దేనికైనా సరే సమస్యకైతే పరిష్కార మార్గాలను ఆయన అందిస్తారు. అలాగే మధ్యవర్తులు కూడా ఎవరు ఉండరు, స్వయంగా ఆయనే మాట్లాడతారు. సో అలాంటి భయాలు కూడా ఉండవు. ఎంత ఛార్జ్ చేస్తారా ఏంటన్న పెద్ద ఇబ్బందులు కూడా స్వయంగా ఆయనే మాట్లాడతారు కాబట్టి రైట్. ఇక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంటే ఆ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే ప్రగతి గారు నమస్తే అండి. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి ప్రగతి గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్ మాది అంటే పడమరలో అదే ఇల్లు సార్ ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళకి మాకు వాళ్ళ వెళ్తున్న మా ఇంటి మీద పడుతుంది. అది ప్రాబ్లం ఏమైనా ఉంటుందా సార్? ఎటువైపు అండి మీ ఇంటి పక్కన? అంటే దక్షిణం వైపా ఉత్తరం వైపు? ఏంటి సార్? మీది పడమర ఫేసింగ్ ఇల్లు కదా? అవును సార్. మీ ఇంటికి దక్షిణం వైపా వాళ్ళు ఉత్తరం వైపా అంటున్నా? వాళ్ళదా సార్? వాళ్ళది పడమర వైపు సార్. మాది మీది పడమర ఫేసింగ్, పడమర రోడ్డు ఉందా మీ ఇంటికి? రోడ్డుది మాది పడమర. అయితే వాళ్ళది ఇల్లు మాత్రం ముందు మాత్రం పడమర బజార్ పైపే ఉంది మా ఇంటి పక్కన. వాళ్ళు ఎదురు మాకు పడుతుంది. మాకు సమస్యలుగా ఉన్నాయి సార్ ఇంట్లో. వాళ్ళ ఇల్లు మీకు పడుతుందనే అంతేనా?
అవునండి. అదేం సమస్య ఏం లేదండి. అది ఎందుకంటే మనం ఇల్లు కట్టుకున్న తర్వాత ఎదుటి వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఉంటారు. మంది 2 సెంట్లలో ఇల్లు ఉంటే అవతల 4 సెంట్లలో ఉంటుంది. అప్పుడు ప్రప్రదంగా ఏం చేస్తుంటే ఆ ఇంటి మోటు ఈ ఇంట్లో పడుతుంది, ఈ ఇంటి మోటు ఆ ఇంట్లో పడుతుంది ఆలోచన చేస్తారు. కానీ ఆ మోట్ల కంటే ముందు మీ ఇంట్లో మోట్లు సక్రమంగా ఉండాలి లేదు చూసుకోండి. నేను చెప్పడం ఏంటంటే మూలలు సక్రమంగా ఉండాలి లేదని. ఈ ప్రప్రదంగా చూసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి. ఆ సంశయం అయితే అవసరం లేదు. సరేనండి. సమస్యలు ఉన్నాయంటే వేరే ఆ యొక్క మీ యొక్క గృహ నిర్మాణం యొక్క దాన్ని బట్టి వాస్తుని బట్టి అది ఆధారపడి ఉంటుంది. ఒకసారి అది పరిశీలన చేసుకోండి. మొదటిగా ఇంట్లో ఏమైనా సమస్యలు వాస్తుపరంగా ఏమైనా సమస్యలు ఉంటే అంతే కదా, చక్కదిద్దుకుంటే అయిపోయాం. బయట మనకు అనేకమైన సమస్యలు ఉంటాయండి. మనం అదే ఆలోచన చేసేదన్నమాట. ఇప్పుడు బయట అనేక రోగాలు ఉంటాయి. అన్ని రోగాలు మనకు రావాలని లేదు కదా. మనం సక్రమంగా మన ఆరోగ్య పరిస్థితి మనం బాగున్నామనుకోండి, మనకి అది యాంటీబయాటిక్ అని మనమే చెప్తాం. అంటే మనకి రోగనిరోధక శక్తి మనకు ఉండడం. అలా మన ఇంటికి ఉందనుకోండి, ఆ సమస్యలే మన ఇంటికి రావు. అది చాలా జాగ్రత్త చూసుకోవచ్చు. అండ్ అలాగే కిచెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనకి కిచెన్లో ప్లాట్ఫామ్ వస్తుంది కదా, దానికి మీరు అన్నట్టు మనకి ఆగ్నేయం వైపు కిచెన్కి సంబంధించి దేవుడు కూడా ఇస్తారు. అలాగే వాషింగ్కి బయట బాల్కనీలో ఆ వాషింగ్ కాకుండా సింక్ ఇవ్వడం జరుగుతుంది. అది మనకి రైట్ సైడ్ ఇవ్వడం కరెక్టా, లెఫ్ట్ సైడ్? కొంతమంది ఈ మధ్య లేటెస్ట్ టెక్నాలజీని ఏం చేస్తున్నారంటే అండి, ఆగ్నేయం మూల కిచెన్ వచ్చినప్పటికి కూడా, ఆగ్నేయం మూల పొయ్యి వచ్చినప్పటికి కూడా ఇక్కడ దక్షిణంలో సింక్ ఏరియా ఏర్పాటు చేస్తున్నారు. అది ఇంకా ఏంటంటే ఇప్పుడు కొంచెం లేటెస్ట్ మహానుభావులు ఏం చేస్తున్నారంటే దక్షిణంలో మళ్ళీ విండో ఉండాలా, దక్షిణాగ్నేయం విండో అనేసి చెప్పుకొని అది అక్కడ ఏంటంటే విండో కిందనే అది ఉంటుంది కాబట్టి కొంత బాగా వెంటిలేషన్ ఉంటుంది, కడుక్కుంటా అంటే ఇబ్బంది ఏముండదు ఆలోచన చేస్తున్నారు. దానికంటే కూడా ఏం ఆలోచించాలంటే పొయ్యి తర్వాత సింక్ ఉండాలి. అంటే అది ఈశాన్య మూలగా ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్కి అది ఈశాన్య మూల అవుతుంది కాబట్టి అక్కడ వాష్ ఏరియా చేసుకుంటా ఉంటే నీటి యొక్క స్థానం కూడా ఆ రూమ్కి అది అవుతుంది కాబట్టి కొంచెం బాగుంటుంది. ఒకవేళ మీరు అక్కడ పూజ వచ్చినా కూడా, అంటే చిన్న చిన్న ఇళ్ళ లేదు పూజ వచ్చినా కూడా తర్వాత అది ఉచ్చస్థానము, తూర్పు యొక్క ఉచ్చస్థానం అంటే ఆ యొక్క ఆగ్నేయం కిచెన్కి అవుతుంది కాబట్టి అట్లా చేసుకోవాలండి. ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే దక్షిణంలో పొయ్యి వేయడం, ఇక్కడ సింక్ ఇస్తున్నారు తూర్పులో. అట్లా కూడా కొన్ని ప్లాన్లు అనేవి ఉన్నాయి, మేము చూస్తున్నాము. అట్లా కూడా లేకుండా చూసుకుంటాం. ఎంతసేపు ఉన్నా కూడా మీరు ప్లాట్ఫామ్ అనేది నైరుతి మూల నుంచి ఈశాన్యం వరకు ఒక అడుగున్న స్థలం వదిలిపెట్టేసి, ఒక అర్ధడుగున్న స్థలం ఖచ్చితంగా వదిలిపెట్టాలి. కానీ 3 ఇంచి 2 ఇంచి లేదా ఒక షీట్ పెట్టేసి అట్లా చేసుకుంటా అంటే అది చేయకూడదు. ఖచ్చితంగా 3 ఇంచి మినిమం ఉండాలి, లేదంటే 6 ఇంచి ఉంటే ఇంకా మంచిది. అట్లా ఎందుకంటే మనం ఫ్లోరింగ్ చేసుకున్న తర్వాత ఆ ఫ్లోరింగ్ వాటర్ కూడా ఇట్లా ఆ మూలకు వెళ్ళేటట్టు ఉండాలి, లేదా కనీసం లెవెల్ కన్నా ఉండాలి. అట్లా లేకుండా ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఆ ఫ్లోరింగ్ కూడా ఇట్లా ఎత్తు పెట్టేసి అక్కడి నుంచి మన నీళ్ళు అనేవి రావాలనేసి అట్లా కూడా అట్లా చేయకూడదు. ఎందుకంటే ఆ రూమ్కి అది ఈశాన్యం మూల అయితే అది దెబ్బతినకూడదు. అట్లా చూసుకొని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా పొయ్యి ఆగ్నేయం మూల ఉండాలి. ఆ ప్లాట్ఫామ్ మీద ఈశాన్యం మూలకు వచ్చి సింక్ ఉండాలి. ఇక్కడ ఇంకో డౌట్ కూడా వస్తుంది. ఇప్పుడు మీరంటే ఈశాన్యం మూలగా సింక్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు వస్తుంది, బయటికి బాల్కనీ ఇచ్చి అక్కడ కూడా వాషింగ్ మిషన్ కోసం అనే దేనికోసం ఏరియాకి మళ్ళీ వాషింగ్ ఏరియా ఇస్తారు. అది ఓకేనా? అది ఓకే అండి. అక్కడ కూడా ఏం చేస్తున్నా అంటే ఆ వాషింగ్ ఏరియాలో పూర్తి ఈశాన్య మూల మళ్ళీ ఇంకో సింక్ ఇస్తున్నారు. అట్లా కూడా చేసుకోకూడదు. ఆగ్నేయం మూలకి ఇచ్చుకోవాలి, లేదా మధ్యలోనే పెట్టుకోవాలి. ఎక్కడే కానీ మనం ఏ రూమ్లో కానీ బాత్రూమ్స్తో సహా ఎక్కడ మనం ఒక చిన్న రూమ్ ఉన్నా కూడా ఈశాన్యం డిస్టర్బ్ కాకూడదు. అది చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాషింగ్ ఏరియాలో చాలా మంది చేస్తున్నారు అంటే వంటగది పక్కనే అవతల ఒక సింకు యువతల ఒక సింకు అట్లా కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఆ వాషింగ్ ఏరియాలో ఆడొక సింకు లేదని చేయగడుకొని అట్లా ఇక్కడ వాడుకోవచ్చు, కానీ అట్లా కూడా చేస్తున్నారు కొన్ని చోట్ల మేము చూడం. అట్లా లేకుండా ఇంకోటి ఏంటంటే ఆ యొక్క ఫ్లోరింగ్ లెవెల్ కూడా ఈ నైరుతి మూల ఉంటే ప్రాబ్లం లేదు, కానీ కొన్ని చోట్ల తూర్పులో కూడా వాషింగ్ మిషన్ ఇస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఎత్తుగా కడుతున్నారు. అప్పుడు ఏమవుతుంది, అక్కడ మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చేసి నైరుతి మూల డౌను, తూర్పు వచ్చి ఎత్తు అవుతుంది. అట్లా కూడా చేసుకోకూడదు. నైరుతి మూల వాషింగ్ మిషన్ ఇచ్చుకొని అక్కడ ఏదైనా పైప్ కనెక్షన్ ఇచ్చుకొని దాన్ని కనెక్షన్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఫ్లోరింగ్ ఉందో అంత లెవెల్గా చేసుకొని ఆ ఈశాన్యం మూల పూర్తి మూలకు ఆ సింక్ ఏర్పాటు చేయకుండా, అంటే కింద వాటర్ లేదని చెప్తున్నా, ఒక ఇంచన్న గ్యాప్ ఇచ్చుకొని మధ్యలో అది ఇచ్చినట్లయితే అవే అనేది వాటర్ అనేది ఎక్కడే కానీ ఈశాన్యం మూల డిస్టర్బ్ కాకుండా. ఇంకోటి ఏంటంటే కొన్ని ఈ వాటర్ పోయే ఫ్లోరింగ్ లెవెల్లో కూడా పూర్తి ఈశాన్యం మూలకు అది ఫ్లోరింగ్ పోయేది ఇస్తున్నారు. అట్లా లేకుండా 1 ఇంచన్న గ్యాప్ ఇవ్వాలి తూర్పు గోడకు ఉత్తరం గోడకు ఇచ్చేసి అక్కడ ఇస్తేనా అక్కడ పన్నే నీళ్ళు దాంట్లో పడి వెళ్ళిపోతూ ఉంటాయి. అది మూలనే నిలబెట్టుకోవడం అంటారు. అది ఈశాన్యం మూల చాలా జాగ్రత్త, అది చూసుకోండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, శంకర్రావు గారు. నమస్తే అండి. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. చెప్పండి శంకర్రావు సార్. గారు. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇప్పుడు ఇంట్లో గురించి చెప్తున్నారు కాబట్టి మాకు ఒక చిన్న సలహా అండి. చెప్పండి సార్. ఇప్పుడు మా ఫాదర్ గారు చనిపోయారు. ఫోటోలు పెట్టుకోవడానికి ఏ దిక్కు పెట్టుకోవాలి? ఏది పెట్టుకోవాలి? ఫోటోనా? ఫోటో చనిపోయిన వాళ్ళ ఫోటోలను ప్రధానంగా చూసుకుంటే దక్షిణం వైపు పెట్టుకోవాలండి. ఎందుకంటే చనిపోయిన వాళ్ళ ఫోటోలు చనిపోయిన వాళ్ళ ఫోటోలు ఎవరైనా సరే ప్రధానంగా దక్షిణం వైపు పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మనకు శ్మశాన స్థానం కూడా దక్షిణమే ఎక్కడైనా మనం చూసుకుంటే ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే చనిపోయిన వాళ్ళని పదే మనం చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే ఆ బాధ ఒక్కోసారి కలుగుతూ ఉంటుంది. కొన్ని నెలలు అంటే
భర్త చనిపోయి ఉండొచ్చు, లేదా భార్య చనిపోయి వాళ్ళిద్దరి మధ్య అది అభిమానం ఉండొచ్చు, లేదా తల్లిదండ్రుల మధ్య కూడా అభిమానం ఉండొచ్చు, లేదా వాళ్ళు చేసిన మేలు అటువంటి కూడా కనిపిస్తాం. లేదా కొంతమంది ఇళ్ళలో ఏంటంటే చెడు చేసిన వాళ్ళు కూడా ఉంటారు, అది కూడా కొంతమందికి బాధ కలిగిస్తారు. అది కూడా వీడు ఏదో నాకు సంపాదించుకోవాలని కూడా ఆలోచిస్తుంటారు. అట్లా కూడా మీరు చూసుకున్నట్లయితే కూడా ఏదైనా సరే ఆ యొక్క చనిపోయిన వ్యక్తులను పదే పదే ముఖ్యంగా పొద్దున్నే చూడడం కూడా కొంతమందికి సెంటిమెంటల్గా ఉపయోగపడుతుంది. కానీ చాలా వరకు అయితే మనం దాన్ని అంటే చనిపోయిన వాళ్ళను వదిలేయాల్సిందే కాబట్టి అదే మనం పదే పదే గుర్తు చేసుకోవద్దు. కానీ దక్షిణం వైపే అది ఆచరించడం ఇబ్బంది ఉండదు. అలాగే ఈయన ఇప్పుడు అంటే గుర్తొచ్చింది, చాలా మంది చెప్తుంటారు అంటే హాల్లో ఉండాలా, బెడ్రూమ్లో ఉండాలా ఈ ఫోటోస్కి సంబంధించి చనిపోయిన వాళ్ళు. కొంతమంది అంటే రాగానే హాల్లో, ఇప్పుడు జనరల్గా అందరూ కూర్చుంది హాల్ అని కాబట్టి రాగానే ఫస్ట్ లేవగానే హాల్లో ఉండకూడదు అని చెప్తుంటారు. అది లేదండి, హాల్లోనే ఉండాలి. బెడ్రూమ్స్లో అటువంటి కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇంకోటి ఏమవుతుందంటే ఇవి మనం ఎందుకంటే మనం ఏమి ఆచరించినా కూడా ఆ యొక్క ఉపయోగమే మనం చూస్తూ ఉంటాం. బెడ్రూమ్లో పెట్టుకున్నాను అనుకోండి, ఈయన చనిపోయిన ఇక్కడనే తిరుగుతున్నాడేమో ఏమో అని ఈ నిద్రలో అది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది కూడా జరుగుతుంది. అదే హాల్లో ఉన్నారనుకోండి, హాల్లో ఏం పెద్దగా పడుకునేది ఏమి ఉండదు, రెస్ట్ తీసుకునేది ఏమి ఎప్పుడు అది ఒకవేళ చూసుకున్నా కూడా. కాబట్టి ఇటువంటి మనం ఇంకోటి ఏంటంటే ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకో పలానా లేడేమో అబ్బా అనేసి అనుకుంటారు. అది వెంటనే మీరు చెప్పాల్సిన పనిలే, వాళ్ళకే తెలిసిపోతుంది. ఇట్లా చాలా విషయాలు కూడా అవి ఉపయోగపడతాయి. కాబట్టి హాల్లోనే దక్షిణ గోడలకే చనిపోయిన వ్యక్తుల ఫోటోలు ఉంటే మంచిది. శంకర్రావు గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే చాలా మంది చనిపోయిన వాళ్ళకి పదే పదే కనిపించాలి, లేదా దైవారాధన అన్నట్లు తూర్పు పక్కన అట్లా పెట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటారు. మీరు ఏం చేసుకున్నా కూడా దక్షిణం తిరిగి చేసుకుంటేనే మంచిది. చాలా మంది అంటే దక్షిణ వైపు పెడతారు. ఇప్పుడు ఎంటర్ అవ్వగానే చనిపోయిన వాళ్ళ ఫోటో ఏంటి అని ఒక చేస్తుంటారు, ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అవసరమా హాల్లో, అవసరమా అట్లా పెట్టకూడదు, రాగానే కనిపించకూడదు, మరి ఇంకెక్కడ పెట్టుకుంటారు హాల్లో. మీకు అక్కడ అభిమానంగా ఉన్నట్టయితే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు. అది చాలా జాగ్రత్త చూసుకోండి. రైట్ అండి. సత్యబాబు గారు వెస్ట్ గోదావరి నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి సత్యబాబు గారు. నమస్తే అండి. నమస్తే అండి, సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. నమస్కారం అండి, చెప్పండి. హలో, చెప్పండి విషయం చెప్పండి. అదే ఇప్పుడు మాది పూజ కదండి, హాల్లో ఈశాన్యంలో అంటే ఆగ్నేయంలో ఉందండి మందిరం. అది ఉండవచ్చా? హాల్లో ఆగ్నేయంలో లక్షణంగా ఉండొచ్చండి, చాలా మంచిది. అదే కంటిన్యూ చేయండి. హాల్లో ఆగ్నేయంలో కిచెన్ పెట్టుకున్నారంట, ఈశాన్యములు పెట్టుకోవాలి సంతోషం. ఎందుకంటే ఈశాన్యములు ఏం చెప్తారో మేము వాళ్ళని చేస్తారు. ఆగ్నేయములు పెట్టుకున్నారు చాలా మంచిదండి, కంటిన్యూ చేయండి. రైట్ అండి సత్యబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. అలాగే నేను మరొకసారి మీకు ప్రేక్షకులు కూడా చెప్తున్నాను, కాల్ కలవదని కూడా ఇబ్బంది పడక్కర్లేదు. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేస్తే స్వయంగా సుదర్శన్ గారే మీతో మాట్లాడతారు. మధ్యవర్తులు కూడా ఎవ్వరు ఉండరు. సో ఆయన స్వయంగా మాట్లాడతారు, మీ సమస్యకి అయితే పరిష్కార మార్గాలను కూడా చూపుతారు. ఒకవేళ లేదు ఇంటికే వచ్చి స్వయంగా ఆయన చెప్పమన్నా కూడా అలా కూడా ఆయన చెప్తూ ఉంటారనమాట. సో అలాగే ఇంకొకటి సింక్ గురించి మాట్లాడుకుంటున్నాం. హాల్లో జనరల్గా ఇప్పుడు డైనింగ్ ఏరియా ఎక్కడిస్తే కరెక్ట్ అంటారు హాల్కి సంబంధించి? ఇప్పుడు హాల్లో అండి డైనింగ్ ఏరియా ఇచ్చినప్పుడు మామూలుగా మనం చూడగానే బెడ్రూము, డైనింగ్, కిచెన్ ఒక 30 అడుగుల స్థలంలో అయినా మనం ఏర్పాటు చేసుకోవాలి. 40 అడుగులు మామూలుగా దక్షిణ కొలత ఉన్నప్పుడు, అంటే తూర్పు నుంచి పడమర నుంచి తూర్పు వరకు ఉన్నప్పుడు ఒక 6 అడుగులో 7 అడుగులో మనం పూజ గది ఏర్పాటు చేసుకున్నా కూడా, డైనింగ్ ఒక 8 అడుగులు వచ్చినా కూడా, బెడ్రూమ్కి ఒక 12 అడుగులు వచ్చినా, మిగతా అది కాంపౌండ్ అవన్నీ చూసుకున్నా కూడా సరిపోతుంది. డైనింగ్ సాధ్యమైతే దక్షిణంలోనే మనం ఇస్తాం. దక్షిణంలో ఇచ్చిన తర్వాత ఒకవేళ లేదు ఒక 2 రూమ్లే ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కనుక ఆగ్నేయం మూల కూడా డైనింగ్ పెట్టుకోవచ్చు. అంటే నైరుతి మూల ఎలాగో బెడ్రూమ్కి వెళ్ళేది ఉంటుంది కాబట్టి ఇంతవరకు రాలేదు కాబట్టి అప్పుడు ఆగ్నేయం మూల హాల్లో వచ్చేసి పెట్టుకోవచ్చు డైనింగ్ అనేది, అట్లయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంకా మీరు అన్నట్టు సింకులు ఏం చేస్తున్నారంటే అండి, ఈ ఏదైతే కన్నా ఒకవేళ డైనింగ్ ఒకవేళ దక్షిణంలో ఉందనుకోండి, అక్కడ ఏం చేస్తున్నారంటే నైరుతిలో ఆ సింక్ ఇచ్చి మిగతా చోట్లంతా వార్డ్రోబ్స్ చేసుకుంటున్నారు. అది చేయకూడదండి. ఎందుకంటే అన్న వార్డ్రోబ్స్ అన్ని నైరుతి మూల నుంచి, అంటే దక్షిణము నైరుతి తర్వాత పడమర ఇట్లా కవరప్ చేసుకుంటా అట్లా ఆ యొక్క డైనింగ్ ఏరియాలో వేసుకొని తర్వాత ఈ సింక్ను వచ్చేసి ఆగ్నేయం మూల పెట్టుకోవచ్చు, లేదా ఆ యొక్క వార్డ్రోబ్ పక్కన ఈశాన్య వాయువు మూలైనా పెట్టుకోవచ్చు. ఈశాన్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆ డైనింగ్ ఏరియాలో కూడా ఇవ్వకూడదు. అది మనం చెప్తున్నాం, ఈశాన్యం ప్రొటెక్షన్ చేయడం. అది కొన్ని చోట్ల ఏం చేస్తారంటే వాటర్ ప్లేస్ అనేసి ఈశాన్యం మూల ఆ డైనింగ్ ఏరియాలో సింక్ ఇస్తున్నారు, అది కూడా తప్పేనండి, అట్లా చేసుకోకండి. అండ్ ఇంకోటి నేను చాలా అంటే పాతకాలంలో చూస్తుంటాం, మీరు ఈశాన్యం అంటే చిన్న దాంట్లో కాలర్ ఉన్నారు, ఫస్ట్ మాట్లాడదామండి. హలో, నమస్తే అండి భాషా గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ దిక్కులు ఇవి తెలియదు మేడం. ఓకే అండి. ఉత్తరం వాకిలి. ఓకే మేడం, చెప్పండి. మాకు దిక్కులు ఏమీ తెలియదు మేడం. ఉత్తరం వాకిలి. ఓకే. దక్షిణం సైడ్ పక్కనే మెట్లు లెట్రిన్ ఉంది మేడం. ఉండొచ్చా ఉండకూడదు? ఉత్తరం వాకిలికి దక్షిణం వైపు మెట్లు ఉన్నాయా? అట్లా ఉండడానికి లేదండి. ఉత్తరం వాకిలి ఉన్నప్పుడు వాయువు మూలన ఇస్తారు, లేదా ఆగ్నేయ మూల స్థలం ఉంటే ఆగ్నేయ మూలన ఇస్తారు. ఒకవేళ వాయువు మూలం ఉన్నట్లయితే ఉండొచ్చండి, కానీ ఇంటికి కాంపౌండ్కి అటాచ్ అయ్యి ఉండకూడదు. తర్వాత
అది ప్రధానంగా చూసుకుని అలాగే పెరిగి ఉండకూడదు. పిల్లర్తో ఇచ్చింటేనే ఈశాన్యంలో పిల్లర్ రావాలి. మళ్ళీ ఏదైనా దక్షిణంలో కన్నా ఏదైనా సరే ఒకవేళ ఖాళీ స్థలం ఉంటే అది కూడా చాలా జాగ్రత్త చూసుకోవాలండి. అట్లా మీకు ఎలాగో దిక్కులు లేవంటున్నారు కాబట్టి ఒకవేళ అక్కడ ఏం సమస్యలు ఉంటే పరిపూర్ణంగా వాస్తు పరిశీలన చేసుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది అట్లా. సో భాష గారు మీకు అంటే దిక్కుల గురించి కూడా అంతగా ఏం తెలియదని ఆయన స్వయంగా చెప్తున్నారు. సో అలాంటి ఇబ్బంది పడొద్దండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటాయి, అవి సుదర్శన్ గారి పర్సనల్ నెంబర్స్. ఆయన కాల్ చేయండి, ఆయన స్వయంగా మాట్లాడతారు. ఇంకేమైనా మీకు సమస్య ఉన్నా కూడా దానికి చక్కటి పరిష్కార మార్గాన్ని అయితే ఆయన అందిస్తారు. అలాగే ప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు మాట్లాడండి, సుదర్శన్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు కొంచెం గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారా? అలాగే టీవీ వాల్యూమ్ కూడా తగ్గించండి. హలో చెప్పండి ప్రసాద్ గారు. హలో నమస్తే. నమస్కారం అండి, చెప్పండి. హలో నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. మాది పెంకుటిల్లు అండి మ్మ్. సార్. చెప్పండి. మాది పెంకుటిల్లు అండి. మ్మ్. తోట వైపున ఎక్కువ కాల్చి ఉందండి. మ్మ్. తూర్పు వైపునేమో అది గొడ్ల సాగు వేసి ఈజాన్ని మూసేసామండి. మ్మ్. అయితే మాకు రూపాయి కలిసి రావట్లేదండి. ఎట్లా చూస్తుందండి? ఈశాన్యం బంద్ చేసినారు. ఆ ఇంటికి కాంపౌండ్ ఉందా? కాంపౌండ్ లేదండి. కాంపౌండ్ లేదు. లేనప్పుడు పడవైపు ఎక్కువ కాలేని కూడా అక్కడ ఏం సంశయం కాదండి. ఇంకా కాంపౌండ్ లేకపోతే అది చెప్పండి. సరే, కాంపౌండ్ లేకుండా ఉన్నట్టు పడమ వైపు ఎక్కువైతే ఖాళీ అంటున్నారో అదేం లెక్కలేక రాదు. ఒకవేళ అట్లా కాంపౌండ్ ఉంటే పడమ వైపు ఎక్కువ ఖాళీ, తూర్పు వైపు తక్కువ ఖాళీ అంటే ఖచ్చితంగా పురుషులు అప్రయోగులు అయి ఉంటారు. ఏ విధంగా కూడా కలిసి రాదు. అట్లా వేగంగా ఉందో ఒకసారి జాగ్రత్త చూసుకోండి. ఇంకా ఇంట్లో ఏమైనా సరే ఈశాన్య దోషం అట్లాంటివి ఉన్నా కూడా ఒకవేళ కప్పు ఉంది ఈశాన్యం మూల అంటున్నారు, అది మీరు కాంపౌండ్ లేకుండా అక్కడ ఈశాన్యంలో కప్పు ఎట్లేసారో ఒకసారి చూసుకోండి. చాలా జాగ్రత్త పరిశీలన మీరు చేసిన. మీకు చెప్పేదంటే కలిసి రావడం లేదంటే ఇవన్నీ కారణాలై ఉండొచ్చు. అది ఏ కారణం అనేది ఒకసారి పరిపూర్ణంగా పరిశీలన చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉండదు, చూసుకోండి ఒకసారి. రైట్ అండి. సింక్ గురించి చెప్తున్నారు. అదే అండి, ఈ సింక్ ఏదైనా సరే అంటే డైనింగ్ ఏరియాలో, ఇంకోటి ఏంటంటే బాత్రూమ్లో కూడా సింకులు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అవి కూడా ఈశాన్యం మూల సింకు లేకుండా చూసుకోవాలి. చాలా బాత్రూంలో ఈశాన్యం మూల సింక్ ఉంది అంటే అప్పుడేమైతే ఆటోమేటిక్గా ఆ ద్వారం వచ్చేసి ఆ యొక్క బాత్రూమ్కి నీచ స్థానం వస్తుంది. అట్లా కూడా లేకుండా చూసుకోవాలి. అప్పుడు ఇది సహజంగా ఏంటంటే సపోజ్ ఉత్తరం ఫేసింగ్ కనుక బాత్రూమ్ ఉందనుకోండి, ఏమైతే అది ఇక్కడ వాయువులకు జరిపి పెట్టేసి ఈశాన్యంలో సింక్ వేస్తాం. అట్లా లేకుండా ఈశాన్యంలో జరిపి పెట్టి వాయువుల సింక్ వేసుకున్నది బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లా ఆలోచన చేసుకోవాలి. అలాగే తూర్పు ఫేసింగ్ బాత్రూమ్ ఉండేది ఉత్తర వాయువులో వస్తాయి. అప్పుడు వచ్చినప్పుడు వచ్చేసి ఈశాన్యంలో సింక్ ఇచ్చి ఆగ్నేయంగా ఇది డోర్ ఇస్తున్నారు. అట్లా లేకుండా ఆగ్నేయంలో సింక్ ఇచ్చి ఈశాన్యంగా, అందుకే అనమాట ఈ ప్లాన్లు వాళ్ళు ఇవ్వడమే. అది ఎందుకు అట్లా ఇస్తున్నారో మరి ఆ ప్లైన్స్ అట్లా వస్తున్నాయనేసి కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ప్రధానంగా ఆలోచన చేసుకుంటే సౌకర్యంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, సమస్య లేకుండా చూసుకొని చాలు. అండ్ అంటే ఇప్పుడు వాస్తు ప్రకారంగా ఓవరాల్గా మనం చూసుకునే ఇల్లుకి వాస్తు చూస్తూనే మనం ఒక్కొక్క రూమ్కి మళ్ళీ మనం వాస్తు అనేది మనం ప్రతి ఒక్క మూలకు చూడాల్సిందే. ప్రతి రూములో ప్రతి మూలకు చూడాల్సిందే. ఇవి చూడకపోవడం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్న అనేక సమస్యలు అంటే బాత్రూంలో దారి కింద పడిపోవడము, ఆ బెడ్రూమ్లో ఉన్నంతసేపు మనశ్శాంతి లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు రావడము, తర్వాత పిల్లలకు తల్లిదండ్రులకు సరిపోకపోవడం, ఇటువంటివన్నీ కూడా ఆ మూలల్లో జరిగే సమస్యల వల్ల జరుగుతూ ఉంటాయి. అందుకే మనం కొన్ని చోట్ల వచ్చేసి ఆ మూలలు రెక్టిఫై చేసుకున్నప్పుడు ముఖ్యం ఏంటంటే పిల్లర్స్ ఆ ఈశాన్య మూల లోపలికి వచ్చినప్పుడు కూడా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. అటువంటి ఆ పిల్లర్స్ వాల్స్ కట్టుకునేటప్పుడు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఆల్రెడీ కట్టుకున్న వాటికైతే దాన్ని ఎలా మార్పు చేసుకోవాలని చాలా జాగ్రత్త చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతూ ఉంటాయి. రైట్ అండి. అచ్యుతరామయ్య గారు ఉన్నారు, వైజాగ్ నుంచి మాట్లాడదాం. నమస్తే అండి అచ్యుతరామయ్య గారు. నమస్తే. నమస్తే అండి. సుదర్శన్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి. హలో చెప్పండి అచ్యుతరామయ్య గారు. గురుగారు చెప్పండి. హలో చెప్పండి అచ్యుతరామయ్య గారు. అదేంటి ఇప్పుడు మాది నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. హౌస్ కి కాంపౌండ్ వాల్ దగ్గర నార్త్ లో ఈశాన్యంలో పిల్లర్ పెట్టాల్సి వచ్చిందండి. అది పర్వాలేదంటారా? కాంపౌండ్ వాల్ అటాచ్ చేసి పిల్లర్ వేసినారండి? హలో, కాంపౌండ్ వాల్ అటాచ్ చేసి పిల్లర్ వేసినారా? ఆగ్నేయ మూల పిల్లర్ ఉందే అటాచ్ చేసి, కాంపౌండ్ అటాచ్ చేసి? ఆగ్నేయ మూల ఉందండి, పిల్లర్ ఉందండి. ఆగ్నేయ మూల పిల్లర్ ఉంది, ఈశాన్య మూల పిల్లర్ ఉంది, అంతే కదా? ఉందండి. అదే ఇంటి లెవెల్కి ఉంటే ఇబ్బంది ఏం లేదండి, ఉండొచ్చు. కానీ దానికంటే కూడా అక్కడ తూర్పు మూత అవుతుంది. పడమర ఏమన్నా ఖాళీ స్థలం ఉందా? లేదండి. లేకుంటే సంతోషం అండి, ఉండొచ్చు. కానీ దానికంటే కూడా ఒక అడుగున్నా వెనక్కి జరిపేసుకుంటే బాగుండేది. అప్పుడు ఉండేదైతే తప్పేం లేదు, ఒకసారి చూసుకోలేదు. రైట్ అండి. అలాగే రమేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో రమేష్ గారు, నమస్తే అండి. హలో గురుగారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి రమేష్ గారు. సార్ మాకు ఇప్పుడు నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఫేసింగ్ ఇంపార్టెంటా అండి?
ఎందుకంటే మా బాబుకు మా ఆవిడకు నాకు ఉమ్, ఉత్తరము అనే అంటున్నారు. ఉమ్. అది చూసుకుంటే బెస్టా సార్, లేకుంటే తూర్పు మెయిన్? మీరు వాస్తు ప్రకారం ఆలోచన చేసినట్లయితే అండి తూర్పే ప్రధానంగా మన పూర్వీకుల నుంచి కూడా ఆచరిస్తూ ఉన్నారు. పక్షులు తమ గూలు తూర్పుకే తిరిగి పెట్టుకుంటే ఒకసారి పక్షులను మీరు గమనించవచ్చు. ఎందుకంటే ప్రొద్దున లేస్తానే పని మీద పోవాలి. ఎందుకంటే అందరికీ ఉండే ప్రధాన సమస్య అనే question అసలు నిజంగానే. నిద్ర లేస్తారు. అది ఒకటి మీరు వాస్తు ప్రకారం మనం చెప్తున్నట్లయితే తూర్పు ఉత్తరం ఏ ఫేసింగ్ అయినా మంచిదే, కానీ తూర్పు నుంచి వెంటిలేషన్ లేకపోతే ఆరోగ్య సమస్యలు అన్నీ ఉంటాయి. పురుషుడు ప్రయోగాలు మీరు అన్నట్లు ఇంకోటి నక్షత్ర ప్రకారం పలానా దిక్కు వస్తుందని ఆలోచన చేసుకున్నట్లయితే మీకు ఏదో ఉత్తరం అన్నా చెప్పినారు అది మేలు. ఇంకా కొంతమంది దక్షిణము పడమర అయితే మంచిది అనేసి ఆ ఏరియాలో వాళ్ళు ప్లాట్లు కొనుక్కున్నప్పుడు లేదా ఇల్లు కొనుక్కునేటప్పుడు ఈ మంచి ఇళ్ళను కొనుక్కోకుండా వదిలేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మీ నక్షత్రం ఒకటే ఉంటుంది, మీ కొడుకు నక్షత్రం ఒకటైతుంది, మీ భార్య నక్షత్రం ఒకటైతుంది, ముగ్గురికి 3 రకాల ఇండ్లు వస్తాయి. అప్పుడు ముగ్గురికి 3 రకాల ఇండ్లు రాలేవు కదా, మనం కొనుక్కోలేం కదా. ఒక ఇంట్లోనే అందరూ ఉండాలి. అదే వాస్తు యొక్క ప్రభావం. అందరూ కలిసిమెలిసి ఉండాలి, బాగుండాలని మన ఆలోచన. ఇట్లా నక్షత్ర ప్రకారం ఇల్లు చూసుకుంటా పోతే ఏదని చూసుకుంటారు. ఒకవేళ తండ్రి ఒక 60 ఏళ్ళ తండ్రి ఉంటాడు, అతనే యజమాని నడుపుతూ ఉంటాడు. ఒక 10 ఏళ్ళకి కానీ 20 ఏళ్ళకి కానీ అతని అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత ఆ కొడుకు ఇల్లు పనికిరాదా. కాబట్టి నక్షత్రం ప్రకారం, రాశి ప్రకారం లేదా పేరు ప్రకారం లేదా జాతకం ప్రకారం అనేది ఆ ఇంటి యొక్క సూచన అనేది ఉపయోగకరం కాదండి. దానికి ముందు ప్రధానంగా వాస్తు బలం అని ఉండాలి. అది ప్రధానంగా ఆలోచన చేయండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మాల్యాద్రి గారు కాల్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో మాల్యాద్రి గారు. రైట్ అండి, డిస్కనెక్ట్ అయినట్టుంది. ఇప్పుడు ఈయన అడిగిన క్వశ్చన్ కూడా చాలా మంది అంటే నక్షత్ర ప్రకారం మా ఇంట్లో ముగ్గురికి ఒకటే చూపిస్తున్నారు, ఆ ప్రకారంగా తీసుకోవాలా లేకపోతే మనం, అది చాలా మందికి ఉండే సమస్య. చాలా మంది చెప్తా ఉంటారు ప్రెడిక్షన్లు, సోషల్ మీడియా పుణ్యాన్ని పాపం జనాలకు ఏమవుతుందంటే ముందు క్లారిటీలో ప్రజలు ఉంటారు, కానీ రకరకాలుగా మనసు డీవియేషన్ అయిపోయి ఉన్న సమస్యకు రెట్టింపు సమస్యలు తెచ్చుకొని ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తున్న అనేకమైన సమస్యలు, వివాహ సమస్యలు అయితే, ఉద్యోగ సమస్యలు అయితేనేమి, 20 ఏళ్ళ వయసు వచ్చిన పిల్లోళ్లకు 30 ఏళ్ళ లోపల సెటిల్ కావాల్సిన సెటిల్ కావడం లేదు. ఎందుకంటే విపరీతమైన ఇవి ఆలోచన చేయడం వల్ల, అంటే వాళ్ళ చేసే విధానంలోనే, చెప్పే విధానంలోనే లాజిక్ లేదు. అటువంటి వాటిలో ఏమి ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే ఈ లాజిక్ ప్రధానంగా ఆలోచన చేయండి. ఎట్లా మనం అది ఆచరించాలా, ఎట్లా మనకు ఉపయోగపడుతుంది, ఏం కథ. వాస్తు అనేది కుటుంబ సభ్యులందరికీ సంబంధించినది, జాతకం అనేది వ్యక్తిగతంగా సంబంధించినది. కానీ వ్యక్తిగతంగా ఆచరించినప్పుడు కుటుంబం అంతా బాగుండాలి, ఆ యొక్క తన చుట్టూ ఉండే వాళ్ళంతా బాగుండాలి. అది మనం జాతకంలో చూసుకునేది, కుటుంబంలో చూసుకునేది. కాబట్టి ఆ లాజిక్ ఆలోచన చేసి ప్రధానంగా ఏదైనా సరే మీరు ఆచరించేటప్పుడు ఆ నిర్ణయం చేసుకొని పరిశీలన చేసుకొని చూసుకోండి. లేకపోతే ఎట్లంటే అట్లా ఆలోచిస్తే ఇప్పుడు మనం చూసుకునే ఎట్లంటే అట్లా సమస్యలు జరుగుతూనే ఉంటాయి. అలాగే చాలా వరకు కూడా మనకు నైరుతి మూల కొంతమంది స్టెప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఎలాంటి దోషాలు వస్తాయి అసలు? సహజంగా అండి దక్షిణ ఫేసింగ్ ఇళ్ళకి కానీ లేదంటే పడమర ఫేసింగ్ ఇళ్ళకి కానీ నైరుతి మూల స్టెప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ స్టెప్స్ కట్టుకునేటప్పుడు బాక్స్ టైప్ బిల్డింగ్స్ అని కడతా ఉంటారు. అటువంటిప్పుడు కట్టినప్పుడు పెద్ద సమస్య ఏం లేదు, ఎందుకంటే నైరుతి మూల ఆటోమేటిక్గా ఎత్తు అనేది వస్తుంది, తద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుంది. వాయువు మూల కంటే ఆ బిల్డింగ్ ఎత్తు ఉంటుంది, సరిపోతుంది. కానీ ఇక్కడ ప్రధానంగా దోషాలు ఏం జరుగుతున్నాయంటే ఈ బాక్స్ టైప్ బిల్డింగ్ కానీ లేదా స్టెప్స్ కానీ పిల్లర్ వేసి కట్టినప్పుడు నైరుతి మూల పెరిగి ఈ దక్షిణం అయితే కుటుంబ యజమానురాలు చనిపోవడానికి, ఆర్థికంగా ఇబ్బంది పడేదానికి అవకాశం అనేది జరుగుతుంది. పశ్చిమ నైరుతి పెరిగినట్లయితే కుటుంబ యజమాని చనిపోవడం, ఆ ఇల్లు కడతానే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా ఆ కుటుంబ యజమాని ఉండడు, అలా పెరిగి ఉంటేనా. ఇంకోటి ఏంటంటే ఎత్తై ఉంటుంది కాబట్టి కొంచెం మేలు జరుగుతూ ఉంటుంది. ఈ వాయువు మూల కనుక ఈ స్పార్క్ ఎక్కడైనా సరే మనం అదే చెప్పుకుంటాం, పెరగకూడదు తరగకూడదు. ఇప్పుడు ఈ స్టెప్స్ కానీ పిల్లర్ బేస్ బాక్స్ టైప్ బిల్డింగ్ కట్టినప్పుడు వాయువు మూల అనేది వెనక్కి జరిగి ఉంటుంది. అప్పుడు కూడా అటువంటి సందర్భాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. రైట్ సుదర్శన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే కాలేజ్ అడిగిన ప్రశ్నలకు కూడా వారి సమస్యలు కూడా చక్కటి పరిష్కార మార్గాలు అందజేశారు. రైట్ అండి, సో ఇది ఇవాళ సుదర్శన్ వీక్షణ కార్యక్రమం. రేపు మరి ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.